కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం మరో రైతును బలి తీసుకుంది. రేవంత్ పాలనలో మహమ్మద్ నజీరుద్దీన్ అనే అన్నదాత గుండె ఆగింది. నజీరుద్దీన్ నకిరేకల్ మండలం నెల్లిక్బండ కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొచ్చాడు. కొనుగోళ్లు లేకపోవడంతో ప్రతిరోజు ఎండకు అక్కడే పడిగాపులు కాస్తున్నాడు. అయినా సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ రైతన్న తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే అతనికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే సిపిఆర్ చేసినా లాభం లేకుండా పోయింది. తోటి రైతులు హుటాహుటిన అన్నదాతను నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. అప్పటికి నజీరుద్దీన్ గుండె ఆగిపోయింది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి అతను బలైపోయాడు. నజీరుద్దీన్ స్వస్థలం నకిరేకల్లోని బాబాన్ సాహెబ్ గూడెం. అతని భార్య కూడా 6 నెలల క్రితమే గుండెపోటుతోనే మృతి చెందింది. తాజాగా అతను కూడా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది రేవంత్ సర్కారు చేసిన హత్యనని అన్నదాతలంతా మండిపడుతున్నారు. ఈ హస్తం పాలకులు ధాన్యాన్ని కొనకుండా రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు రైతు నజీరుద్దీన్ మృతదేహానికి అధికారులు పోస్టుమార్టం నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో మనోవేదనకు గురై అన్నదాత గుండె ఆగిపోతే పక్కదారి పట్టించే కుట్రలు జరుగుతున్నాయి. వడదెబ్బతో నజీరుద్దీన్ సాధారణ మరణం చెందాడంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఎలాగోలా మేనేజ్ చేసి అసలు విషయం బయటకు రాకుండా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై అన్నదాతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో మరో రైతు బలైపోయాడు కదా, అప్డేట్స్ ఏంటి రాము? సునీత, నల్గొండ జిల్లా నకరికల్ పక్కనటువంటి నెల్లిబండ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా ధాన్యం అమ్ముడుపోక రేయింగ్ బౌల్ అక్కడ పడిగాపులు గాలేక మనోవేదన గురై రైతు ఎండి జయంగిర్ అనేటువంటి రైతు అక్కడికక్కడే ముంచడం జరిగింది. గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అతనికి సిపిఆర్ చేసినప్పుడు కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. ఆసుపత్రి తరలించలోపే మూతి చెందాడని డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. నెల రోజులుగా రేయింగ్ బౌల్ ఇక్కడే పడుకుంటున్నారు, అక్కడే పడిగాపులు కాస్తా ఉన్నారు. 2 రోజుల క్రితం అక్కడ గాలివాన, అక్కడ అకాల వర్షం రావడంతో ఆ ధాన్యంతో కూడా తడిసి ముద్దై ఒక్కసారిగా మనోవేదనకు గురై ఈ విధంగా చంపాడంటూ తోటి రైతులు అయితే చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఈ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని ఎక్కడ కూడా బయటికి రాకుండా గోప్యంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కుటుంబ సభ్యుల్ని ఏదో రకంగా భయపెట్టి బెదిరింపులకు గురి చేసి ఆ రైతు సంబంధించినటువంటి మృతదేహానికి పోస్టుమార్టం కూడా జారీ చేయకుండా, పోస్టుమార్టం కూడా చేయకుండా నజీరుద్దీన్ మృతదేహాన్ని నిన్న రాత్రి ఖననం చేసేలాగా కుటుంబ సభ్యులపైన ఒత్తిడి తెచ్చారంటూ కూడా సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మామూలుగా అయితే ప్రతి ఒక్క మృతదేహానికి పోస్టుమార్టం చేస్తారు, ఏ విధంగా చంపారు, ఏ విధంగా అతను ప్రాణాలు వదిలినటువంటి విషయాలన్నిటి కూడా డాక్టర్ల పర్యవేక్షణలో పోస్టుమార్టం చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి పోస్టుమార్టం చేయకుండా, ఎలాంటి విషయాన్ని బయటికి పొక్కకుండా వ్యవసాయ అధికారులు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, అదేవిధంగా ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులు అక్కడ కుటుంబ సభ్యుల్ని బెదిరించారనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తోటి గ్రామాల రైతులు, అక్కడ నెల్లిబండ గ్రామంలో ఉన్నటువంటి ఐకేపీ కొనుగోలు రైతులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. నకరికల్ పట్టణం బాబా సాహెబ్ గూడెం కాలనీ సరైన సమయానికి గనక ప్రభుత్వం ధాన్యం కొనుంటే ఈ రైతు పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా రాము? ఖచ్చితంగా అతను ధాన్యం తీసుకొచ్చి 30 రోజులు అవుతుంది. రెయిన్బోలు పడిగాపులు కాస్తా ఉన్నారు. అకాల వర్షాలకు ధాన్యంతో కూడా తడిసి ముద్దవుతుంది. పెట్టుబడులకంతా కూడా మేము అప్పులు తీసుకొచ్చాం, ఈ ధాన్యం అమ్ముడు పోతే తమ అప్పులను కూడా తీర్తాయని ఎంతో ఆశతో నజీరుద్దీన్ అక్కడ పడిగాపులు కాస్తూ అక్కడికి వచ్చినటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సంబంధించినటువంటి అధికారులను కూడా వేడుకోవడం జరిగింది. తొందరగా ధాన్యం కాంటాలు వేస్తే తమ డబ్బులు వస్తే వచ్చే వానకాల సీజన్ పెట్టుబడి ఉంటుంది, అదేవిధంగా పెట్టుబడికి తెచ్చినటువంటి అప్పులు కూడా తీర్చొచ్చినటువంటి మాటలు ప్రతిరోజు కూడా మాట్లాడేవాడంటూ కూడా అక్కడ తోటి రైతులు చెప్తా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం 30 రోజులుగా ధాన్యం కొనుగోలు జరగట్లేదు. మరొక 30 రోజులైనా సరే ధాన్యం అమ్ముడు పోతుందో లేదో తెలియనటువంటి అజమాయ పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మనోవేదనతోనే గుండెపోటుతో కుప్పగూలిపోయి ధాన్యం రాశులపైనే ఆ నజీరుద్దీన్ అక్కడికక్కడే పడి చనిపోయాడంటూ కూడా తోటి రైతులు చెప్తా ఉన్నారు. ఇంకెంతమంది రైతుల ప్రాణాలు తీసుకుంటారు, ఇంకెంతమంది రైతులు ఉసులు తీసుకుంటారంటూ ప్రభుత్వం పైన శాపనార్థాలు కూడా పెడతా ఉన్నారు. ఇప్పటికైనా సరే నల్గొండ జిల్లాలోనే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కాబట్టి వెంటనే కొనుగోలు జరపాలి, కాంటాలు వేయాలి. లారీలకు సంబంధించి కూడా మిల్లుల వద్దకు వెళ్తే అక్కడికి వెళ్లి రైతులు పడిగాపులు వేయాల్సి వస్తుంది. తేమ పేరుతో, పచ్చగింజ పేరుతో, అక్కడ ఉన్నటువంటి తాలు పేరుతో ఎక్కడికక్కడ కోతలు విధిస్తా ఉన్నారు. కింటా ధాన్యానికి 8 కిలోల తరువు తీస్తే రైతుకు ఒక లారీ ధాన్యం అమ్ముకుంటే 20,000 రూపాయలు నష్టం అవుతుంది. అదే 20,000 రూపాయలు మిగిలితే ఏదో ఒక ఖర్చులకు ఉపయోగపడతాయి కదా అన్నటువంటి మాటలు కూడా రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ యాసంగి సీజన్ అయితే ఎవరికి కూడా కలిసి రాలేదు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 రైతులు అతమానం చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే. ఇంకెంతమంది రైతులు ఉసులు తీసుకుంటారంటూ కూడా ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు. ఇప్పటికైనా సరే వెంటనే కొనుగోలు జరపాలి. మరొక రైతు ప్రాణం పోకముందు
ముందుకే ఎక్కడికక్కడ రైతుల సంక్షేమాన్ని పాటుపడాలి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలంటూ డిమాండ్ కూడా వ్యక్తమవుతున్నాయి. అధికారుల తీరు మాత్రం సర్వత్ర కూడా విమర్శనాత్మకంగా ఉంది. అధికారుల తీరు మాత్రం అనుమానాస్పదంగా ఉంది. ఎందుకు పోస్టుమార్టం చేయలేదు, ఎందుకు కుటుంబ సభ్యుని బెదిరించారు, ఎందుకు అక్కడ దగ్గరుండి ఖననం చేయించారన్నటువంటి ప్రశ్నలు అయితే తలెత్తా ఉన్నాయి సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ.